పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చెప్పరా సత్య, బాక్స్ సంగతి ఏమైంది? ఈ రసూల్ ప్లాన్ చేశాడంటే సాయంత్రం కల్లా బాక్స్ నీ చేతిలోకి వస్తుంది. సరే, రేపు సాయంత్రం కల్లా బాక్స్ నా చేతిలో ఉండాలి. రేపు సాయంత్రం నీ చేతిలో పెడతా. బాక్స్ నికాల్ రే, తీరా. నువ్వు ఇట్లా చెప్తే వినవురా. మర్తా అన్నా, ఒంగోలులో మనకు కావాల్సినంత గుర్తింపున్నా మనమంటే భయం లేదురా. అన్నా నాకు అర్థమైందన్నా. వార్నింగ్ ఏమంటా, చంపేయమంటావా? ఒక్కటే మాట. ఒకటి నేను చెప్పింది వినాలి, వినింది చేయాలి, చేయకపోతే చావాలి. అర్థమైందన్నా, వాడిని ముక్కలు ముక్కలు నరుకుతా. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు మామ. ఇంట్లో ఏమో చెల్లెలకి మ్యారేజ్ ఫిక్స్ అయింది మామ. చేతిలో రూపాయి మనీ లేవు. ఇంట్లో వాళ్ళని ఉద్యోగం చేయండి. మనకు కార్ డ్రైవింగ్ తప్పితే ఏమి రాదు. నాదేదో ప్రాబ్లం మావా. ఏమైనా చేద్దామంటే ఏం చేయలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళేమో జాబ్ చేయి అంటున్నారు. జాబ్ కావాలంటే లంచం అడుగుతున్నారు. ఎందుకు బతుకున్నానో కూడా అర్థం కావట్లేదు మావా. దీని అమ్మ జీవితం చచ్చిపోవాలనిపిస్తుంది. మామ ఉదయం న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూశాను మామ. ఏదో డైమండ్ రింగ్ పోయిందంట. ఆ డైమండ్ రింగ్ ఎక్కడుంది, మనం వెతికి తెచ్చిస్తే 3 లక్షలు ఇస్తారంట మామ. ఆ 3 లక్షలు మనం సంపాదించామంటే నీ లైఫ్ సెటిల్, నా లైఫ్ సెటిల్ మామ. ఎలా మావా? కాకపోతే నా కాడ ఒక ప్లాన్ ఉంది మామ. అది ఎక్కడ పోయింది, ఎలా పోయింది, అది కనుక్కుంటే మనం సాధిగలం మామ. నాకు ఎందుకు ఈ ప్లాన్ వర్కౌట్ ఇలా కనపట్లేదురా. నీకెందుకు కుమార్, నేనున్నాగా. ఎలా పోయిందో, ఎక్కడ పోయిందో ఆ డీటెయిల్స్ మొత్తం నాకు తెచ్చిస్తే నేను ప్లాన్ చేస్తాను. ఎలాగైనా ఆ డైమండ్ రింగ్ ఎక్కడ పోయిందో మనం కనుక్కొని ఆ 3 లక్షలు మనం సాధిద్దాం. ఓకే మావా. నువ్వు అల్డో రే రేవంతో రే అల్డో. మామ కూర్చో మామ కూర్చో మామ. ఇక వాటర్ తాగు. ఎలాంటి ఈ మధ్య కనపట్లేదు.
ఏముంది మామ, ఈ మధ్య కార్ డ్రైవింగ్ వీటికి వెళ్తా టైమే సరిపోవట్లేదు. ఏం లేదు అల్డు, నిన్నదో బాక్స్ పోయిందంట, ఏదో డబ్బా అది. నీకేమో తెలుసా? ఎవరో చెప్పారు మామ, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏరాల్డు, మందు అమ్మాయిలే అనుకున్నా, నీ బుర్రలో ఎలాంటి ఆలోచన నడుతున్నట్ట. నడవడానికి ఇదేమన్నా బండా మావా, బుర్రలో ఆలోచన మావా. ఏరాల్డు, నువ్వు ఆలోచించావు కదా, మేము హెల్ప్ చేస్తాం, మాకు ఎంతో కొంత వస్తాయి కదరా. ఏం లేదురా, నాతో పాటు ఒకటి వస్తాడు మనోడు, వాడికి ఎంతో కొంత పడేస్తే మనం హెల్ప్ చేస్తారు కదరా. ఆగరా మామ, ఏంట్రా డీపీ? ఒక చిన్న హెల్ప్ మామ. ఏం హెల్ప్ రా? నా వల్ల అయితే చేస్తాను మామ 10,000 డబ్బులు కావాలరా. 10,000 అంటే కష్టం కానీ మావా, నా కాడ ఎంతో ఉన్నాయి, చూసిస్తా. $5,000 ఉన్నాయి మావా, జాగ్రత్త. థ్యాంక్స్ రా మామ. రే రేవంత్, ఎందుకు వాడికి డబ్బులు ఇచ్చా? నీ కాడ ఉండవైతే మనం కాకపోతే వాడికి ఎవరిస్తారు మావ డబ్బులు? అలానే నీ కాడ నేను ఇచ్చేస్తావా? తప్పదు మావా, ఫ్రెండ్ కదా. పోరా, నీకు చెప్పినా వేస్టే. ఏంది మావా సంగతి? ఏం లేదు అల్డు, నువ్వే చెప్పాలి. అవును, మన ప్లాన్ అంత బయటికి వచ్చింది మావా. మన ప్లాన్ అయిపోవచ్చింది అల్డు. మెసేజ్ పెట్టాడు అల్డు, వస్తున్నాడు. ఇడరా మనోడు. ఏంది మావా, ఏంది సంగతి? అవును, చెప్పా మావా మన ప్లాను. చెప్పానల్డు. రేవంత్, రేవంత్ వేసిన ప్లాన్ అంటే దొబ్బిందిరా. ఏమైందిరా? బాక్స్ ఆల్రెడీ ఎవరో కొట్టేశారా. మనం వేసిన ప్లాన్ మనం అనుకున్నంతా దొబ్బిందిరా. చీ. సరే, నేను నీతో మళ్ళీ మాట్లాడతా, బయటికి వెళ్ళు. డబ్బులు వస్తాయి అనుకున్నా, మర్చిపోయింది. ఆ రోజు నేను చెప్పింది చేస్తుంటే బాక్స్ ఈ పాటికి మన చేతిలో ఉండేదిరా. వీడి మాట నీ ఈ రోజు ఎలాకుండా చేసుకున్నావు. హలో సాయి, మన రిటర్న్కి వచ్చేసి అన్న బాక్స్ కొట్టేశారన్నా, మన రసూల్ గారిని చంపేశారన్నా. మనం అనుకున్న ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోయిందన్నా. అసలు ఏం జరిగిందిరా? ఏమో అన్నా, నాకొంత క్లారిటీగా తెలియదన్నా. రే కుమార్, రే కుమార్. హలో అల్డు, చెప్పు మావా. ఎక్కడున్నావురా? అర్జెంట్గా కంపల్ బ్రిడ్జ్ కాడికి రా. నువ్వు పిలిస్తే నేనెందుకు రాను మావా? 10 నిమిషాలు వస్తున్నా. సరే, తొందరగా రా. ఏంది మావా రమ్మన్నావు? రేయ్, నన్నే మోసం చేస్తావు, చెత్తలో ఒకడుగా. నువ్వే బాక్స్ కొట్టేసి నువ్వే అన్ని చేసి ఏం తెలియదు నడిచావు కదరా. రే రాజు, మన రేవంత్ గారు బలి ఇంటెలిజెంట్ రా. బాక్స్ ఏం కొట్టేశాడ్రా. మధ్యలో ఆ పండుగని బలి బక్రాగాని చేశాడ్రా. ఎంతైనా మన రేవంత్ గారు గ్రేట్ రా. ఏంద్రాళ్ళు, ఎలా ఉన్నావు? ఏముంది మా ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోయాయి. ప్రాబ్లమ్స్ ఎంత మొక్కమా. కూల్ డ్రింక్ తాగు, కూల్గుండు. అందుకే మావా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నీ తోడుంటాను నేను, మొక్కమా. హలో సత్య, నేను పన్నన్ని. నన్ను మోసం చేసింది, నీ దగ్గర బాక్స్ కొట్టేసింది, రసూలు చంపేసింది కూడా ఒక్కడే, నా అల్లుడు. వాడిని నేను నీ దగ్గర నేను తీసుకొస్తా, వాడిని ఏదో చేసుకో. మామ నాకేం తెలుసు, నాకు చావరనాయాల. నువ్వు ఇట్లా చెప్తే వినవురా?
కొడతావురా ఏయ్! ఏయ్! నా కొడకా మన ప్లాన్ సక్సెస్ అయిందిరా సంజు. హలో సంజు, హలో. మన ఏరియాలో ఉన్న ఆంజనేయం గుడి కాడికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే రేవంత్, అక్కడే ఉండి వస్తున్నా. రా సంజు, కూర్చొని మాట్లాడుకుందాం. ఏ సంజు, బాగున్నావా? బానే ఉన్నారా? ఏంది రేవంత్ ఫోన్ చేసావు సడన్ గా రమ్మని? ఏంది మ్యాటరు? డైమండ్ రింగ్ ఒకటి కొట్టేద్దాం ప్లాన్ చేశా, దానికి నీ హెల్ప్ కావాలి. నువ్వేదో ప్లాన్ వేసి ఉంటావుగా, అది చెప్పు, చేసేద్దాం. ప్లాన్ ఏంటంటే ప్లాన్ బానే ఉంది, ఎందుకు ఎప్పుడు కొట్టేస్తున్నావు? నేను కాల్ చేసి చెప్తాను, నువ్వు అదే పని మీద ఉండు. రాండి కార్యక్రమం. ఎవరు తమ్ముళ్ళు? నా పేరు అజయ్ అన్న. నేను పక్కన ఉన్న బ్లైండ్ హోమ్ దగ్గర చదువుతూ ఉంటా. అక్కడ ఉన్న సార్ ఏంటో తంత మందు వేపులం మేము మందు వేపులం అందుకడితే సార్ చూసుకున్నాను సార్. ఏందిరా గుడ్డి నాయాలా? హట్ పో. చాలా బాధగా ఉందన్న. ఏం బాధపడదు తమ్ముడు. అన్న ఒక చిన్న హెల్ప్ అన్న. తమ్ముడు ఏం కావాలి? ఆకలి వేస్తుంది అన్న, నీ కాళ్ళు పట్టుకుంటే అన్నం పెట్టించన్నా. ఒంగోలులో మనకు కావాల్సినంత గుర్తింపు ఉన్నా మనమంటే భయం లేదురా. అర్థమైందన్నా, వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతా. బ్లైండ్ పీపుల్ బాధ పెడతావురా. నజీర్, నేను మీ అన్నని చంపింది, బాక్స్ కొట్టేసింది ఒకటేరా. వాడి ఇక్కడ పిలిపిస్తున్నా, నీ కసి తీరా చంపేవాడిని. వాణ్ణి చేతులతో చంపుతానన్నా. నేను నలుగురికి హెల్ప్ చేద్దామని బాక్స్ కొట్టేస్తే నువ్వు నీ జల్సాలకు వాడుకుంటావు. సత్య, నువ్వు చేస్తే బాక్స్ నేను తీసుకొని వెళ్తా, నేను చేస్తే బాక్స్ నువ్వు తీసుకొని వెళ్ళు. ఈ రివెంజ్కి ఇక్కడే అండి పెడదాం దా. ఏయ్! బాక్స్ నాదేరా. తెలివితో చేసేది మోసం, తెలిసి చేసేది ద్రోహం. ఈ రెండు మనిషికి వచ్చే ఆశ వల్ల బయటపడతాయి. దురాశ దుఃఖానికి చేటు. ఇప్పటికైనా మారండి. మీ రాహుల్ కాటగడ్డ.